జర్రగండి 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 చాపులమ్మ చక్కటేసుకొచ్చనండి. జర్రగండి 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 కరడేసు పావడేసుకొచ్చనండి. నమస్కారం, హాయ్, హలో అండ్ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సుమా అడ్డా. అస్సలు తగ్గేదేలే. మన సుమా అడ్డా షోకి మంచి క్రేజ్ ఉంది. మా సినిమాకి కూడా మంచి క్రేజ్ ని తెప్పిస్తాము అంటూ వచ్చేస్తున్నారు షో టైమ్ సినిమా టీమ్. సో లెట్స్ వెల్కమ్ హీరో నవీన్ చంద్ర, హీరోయిన్ కామాక్షి భాస్కర్ల, అలాగే రాజా రవీంద్ర గారు అండ్ సురేష్ గారు. పాపం సురేష్ గారు మాత్రమే ఒంటరిగా మిగిలిపోయారు. నువ్వన్న తిరగాల్సింది ఇలాగా. ఎందుకు తిప్పుతారంటే 2 స్టెప్పులు వేసిన తర్వాత 3వ స్టెప్ గుర్తుంటది కాబట్టి. సో షో టైమ్ అనేటువంటి మూవీ రిలీజ్ అయింది, బాగుంది. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి మీ అందరికి, సూపర్. అండ్ ఈరోజు సుమా అడ్డా షోకి స్వాగతం, సుస్వాగతం. ఎవరికి ఇవ్వరు, చెవులో పువ్వులు పెడుతూ ఉంటారు అంతే. ఇది ఒక థ్రిల్లర్ అని మేము విన్నాం. అవునండి, అంత పని చేశారేంటి మీరు? మర్డర్ మీరైతే మీకు కనిపిస్తుందో కనిపించేవన్నీ నిజాలు కావన్నమాట. అంటే ఇవిడ అందం నిజం కాదా? రాజా రవీంద్ర గారి జుట్టు నిజం కాదా? అమ్మ వద్దు, అమ్మ వద్దు. సినిమా ఇంటెన్స్ గా ఉంటది కానీ లాఫ్ ఫ్రీ అవుట్ ఉంటుంది, అదే నవ్వుతూనే ఉంటుంది. ఇట్స్ మోర్ ఆఫ్ కామెడీ, సిచువేషనల్ కామెడీ, డార్క్ హ్యూమర్ కామెడీ. అంతకు ముందు కేవలం కామెడీ మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు డార్క్ హ్యూమర్, రాత్రి హ్యూమర్, పగల హ్యూమర్. ఒక్క నిమిషం ఉండండి, మీకు తీసుకోండి. మనకి ఐస్ క్రీమ్ లాంటి వాటితో గొప్ప అడ్వాంటేజ్, ఇది జీవిత సత్యం నేను చెప్తున్నాను, అందరికి జాగ్రత్తగా వినండి. వేరే ఐటమ్స్ కి లేనిది ఐస్ క్రీమ్ కి ఉండేది. మనం తిన్నా తినకపోయినా అది కరిగిపోతుంది. బాలేదా? అన్నిటికంటే అదే బాగుంటుంది తెలుసా మీకు? సూపర్. లైఫ్ లో జరిగిన కూల్ ఇన్సిడెంట్ ఏమైనా చెప్తారా రాజా రవీంద్ర గారు? ఇన్సిడెంట్స్ ఏం గుర్తుండవు. మీ కాలేజ్ డేస్ లో మీరు ప్రేమించినప్పుడు మీరు లవ్ లెటర్ పంపించారు కదా? అవును, ప్రేమించిలో పెళ్లి చేస్తారు, ఇంటర్లోనే చేస్తారు. మీకు ఇంటర్మీడియట్ లో పెళ్లి అయిపోయిందా? మీ గురించి అంత నమ్మకం ఉందన్నమాట ఇంట్లో. సురేష్ గారు, మీ లైఫ్ లో జరిగిన కూల్ ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? ఇన్సిడెంట్ అండి. మీ లైఫ్ లో ఈయనే పెద్ద ఇన్సిడెంట్ అంటారా? బీహార్లో షూటింగ్ జరుగుతున్నా నేను ఫస్ట్ చూసిన హీరో అండి. ఓ, మా ఊరే. కానీ ఈయన చూసిన తర్వాత కూడా మీరు ఇండస్ట్రీకి రావాలని ఎందుకు అనుకున్నారు? ఈయన చూసాక రావాలనిపించిందండి. ఆడే అవగలేదు, నేను అవటాను. నేను కూడా యాక్ట్ చేయడం మొదలు పెట్టినప్పుడు ఆల్మోస్ట్ ఇనిషియల్ స్టేజెస్ లో నేను యాడ్ ఫిల్మ్ చేసినటువంటి ఫస్ట్ హీరో కాదు. నాకు భయం వేసింది తెలుసా ఈయన చూసి, అసలు ఏంటి ఇండస్ట్రీ అంతా ఇలాగే ఉంటుందా అని. అంటే ఫుల్ అన్ఫిల్టర్డ్ జోక్స్. కాదు, ఇప్పుడు అలా చెప్తే మీ ఏజ్ తెలిసిపోద్ది. ఓకే, మీరు చెప్పండి, మీ లైఫ్ లో ఏమైనా కూల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయా? ఆయన చూస్తారండి మీ ఇద్దరుగా ఉన్నాయా? మీరు మేనిఫెస్ట్ చేయాలి. కూలెస్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే మా ఇద్దరికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్స్ తనకు వచ్చింది ఫిల్మ్ ఫెస్టివల్ కి. నాకు మంత్ ఆఫ్ మధుకు వచ్చింది. దీనికి కూడా బోలెడని అవార్డులు, రివార్డులు, కలెక్షన్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఐస్ క్రీమ్ కి మాత్రం పూర్తి న్యాయం చేసిన సురేష్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మామూలుగా అవార్డుల కోసం సినిమాల్లో యాక్ట్ చేస్తాం కదండి, వీళ్ళిద్దరు అవార్డులు వచ్చిన తర్వాత కలిసి యాక్ట్ చేశారు. బాగుందండి. మోస్ట్లీ ఇది ఎడిటింగ్ లో వెళ్ళిపోవచ్చు. రాజా రవీంద్ర గారు, మీరు సురేష్ గారు జంటగా ఆడబోతున్నారు, అండ్ నవీన్ చంద్ర గారు అండ్ కామాక్షి మీరిద్దరు కలిసి ఒక జంటగా ఆడబోతున్నారు. మీ టీం పేరు ఫస్ట్ షో, మీ టీం పేరు సెకండ్ షో. ఈ సెకండ్ షోని సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. అలాగే ఫస్ట్ షోని సపోర్ట్ చేయడానికి అటువైపు టీం రెడీగా ఉన్నారు. ఓకే, సో మీరు ఇలా వచ్చేయండి, మీరు అలా వెళ్ళిపోండి.